హాయ్ అండి, వెల్కమ్ టు చిన్న ఎస్డిఎంఎస్ తెలుగు. ముందుగా ఈ వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, వాట్సాప్ని ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక చాట్ తీసుకున్నా, అది మన ఫ్రెండ్స్ది కానీ లేదా మన పర్సనల్ ఏదైతే ఉంటుందో ఆ చాట్ ఎవరో చూడకూడదంటే ఇలా చేయండి అనమాట. ఓకేనా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విగ్గీ ఉంది కదా, దాన్ని తీసుకుంటున్నా. ఓకేనా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ మనకు పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, వాటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద లాక్ చాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేశాక మనకి ఏదైతే ఇప్పుడు చేసిందో అది ఇక్కడ కనబడుతుంది అనమాట. లాక్ చాట్ అని ఇలా కనబడుతుంది. మనకి ఇలా కూడా కనపడకూడదు, అంటే మనకి ఇలా కనబడ్డా కూడా ఇబ్బందే కాబట్టి ఇలా కూడా కనపడకూడదు అంటే లాక్ చాట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా లాక్ చాట్ సెట్టింగ్స్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ హైడ్ లాక్ చాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి యూజ్ మై సీక్రెట్ కోడ్ అని క్లిక్ చేయండి. ఇలా చేసాక ఒక సీక్రెట్ కోడ్ మనకి ఇష్టం వచ్చింది మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాడ్ బాయ్ అని పెట్టుకుంటున్నాను అనమాట. ఓకేనా, బ్యాడ్ బాయ్ అని పెట్టుకుని డన్ అని కొట్టిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వస్తే ఇక్కడ మనకి ఇప్పుడు ఇందాక ఏదైతే లాక్స్ ఉందో ఇప్పుడు అధికంగా కనపడాల. ఓకేనా, ఇలా చేసి ఎవరికి కనపడదు. మనకి అది కావాలనుకుంటే పైన సెర్చ్లోకి వెళ్ళి బ్యాడ్ బాయ్ నేను పెట్టుకుని బ్యాడ్ బాయ్ కొట్టి అది కొట్టంగానే వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, మనం కరెక్ట్గా కొడితేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ లెటర్ కొట్టా బ్యాడ్ బాయ్ అని, రాదు. ఏదైతే క్యాపిటల్ స్మాల్ అన్నీ కరెక్ట్గా కొడితేనే, మనం ఏదైతే పెట్టుకుంటామో అదే కొడితేనే వస్తుంది అనమాట. అలా కాకుండా ఏది కొట్టినా కూడా రాదు. ఓకేనా, కరెక్ట్గా కొడితే మాత్రమే అది ఓపెన్ అవుతుంది. ఇలా చేస్తే మన యొక్క పర్సనల్ చాట్ అనేది ఎవరు చూసే అవకాశం అనేది 100కి 100% ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. Hey there. Subscribe to my channel. And also press this bell icon.